హాయ్ అండి, వెల్కమ్ టు వారాంటి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ గైడెన్స్ ఏంటి చెక్ చేద్దాం మనం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రిజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది. ఓకేనా? శ్రీమాత్రే నమః. కింగ్ ఆఫ్ కప్స్, మనకు 4 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ వ్యాన్స్ బాటమ్ డెక్ వచ్చేసేసి. ఓకేనా? మన 4 ఆఫ్ పెంటికల్స్తో మీకు ఎనివే ఏదైనా మీకు వస్తున్న మనీ కానీ మీకు సరిపోవట్లేదు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా అది అక్కడికే సరిపోతుంది. ఓకేనా? దీనివల్ల మీకు తెలియకుండానే ఒక పొసెసివ్నెస్ ఏర్పడిపోవటము, ఇంత కష్టపడుతున్నా నాకెందుకు ఇంత గుర్తింపు లేవట్లేదు, నాకు రావట్లేదు. సో హార్డ్ వర్క్ చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, 4 వైపుల నుంచి మనీ వస్తున్నా సరిపోవట్లేదు. ఒక పరంగా ఒక సినారియో అయితే మళ్ళీ మీకు మీ ముందు మీ ఫ్రెండ్స్ కానీ, మీ అనుకున్న వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మీకు మీ కళ్ళెదురుగా చాలా చాలా ఆనందంగా గడపటం, వాళ్ళు సంతోషంగా ఉండటం, ఆ సంతోషం మీలో లేదని చెప్పేస్తానని మీకు ఒక పొసెస్నెస్ ఏర్పడటం. పొసెస్నెస్ ఉండకూడదండి, పొసెస్నెస్ ఉండాలి. ఏ విధంగా ఉండాలి? మనం ఏంటో మనం కష్టపడాలి, ఎదుటి వాళ్ళు కష్టపడ్డట్టు కష్టపడాలి అని చెప్పేసి మనం అలా అనుకోవాలి. కానీ వాళ్ళు బ్రతికిపోతున్నారు, వీళ్ళు బ్రతికిపోతున్నారు, వీళ్ళల్లా వాళ్ళు ఇలా అని చెప్పేసి మనం ఉండకూడదు. మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. మనకు మనమే ప్రయారిటీ ఇచ్చుకోవాలి, మనకు మనం విలువించుకోవాలి. ఓకేనా? 4 ఆఫ్ వ్యాండ్స్తో మీరు ఒక సెలబ్రేషన్లో చేసుకోబోతున్నారేమో, ఏదైనా పూజ లాంటిదో, లేకపోతే మ్యారేజ్, ఎంగేజ్మెంట్, ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నారు చూస్తున్న మా వ్యూవర్స్. ఓకే? 4 వచ్చేసేసిందండి. 44 అనేది అఫర్మేషన్ అండ్ 4 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. సో కింగ్ ఆఫ్ కప్స్తో చూస్తున్న మా వ్యూవర్స్ చాలా 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 ఒక క్లారిటీగా, ఒక అమ్మతత్వం, ఒక ఫాదర్ ఫిగర్, ఒక మదర్ ఫిగర్ నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకోబోతున్నారు ఈరోజు. మీరు దేనికైనా క్లారిటీగా ఉండటం కానీ, గివింగ్ ఎనర్జీలో చాలా ఉంటారు. అసలు రిసీవింగ్ కన్నా గివింగ్లోనే ఎక్కువ, ఇవ్వటమే ఎక్కువ మీకు. సో ఏంటి అంటే మీరు ఏదైనా నిర్ణయానికి తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదేమైనా సరే ఇక్కడ మనకు సెలబ్రేషన్ కార్డు వచ్చేసింది కాబట్టి ఎనీవే మీరు ఏదైనా శుభకార్యంలో పాల్గొనాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ కాని వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ ఏదైనా ఫిక్స్ అయిపోతుందేమో ఇప్పుడు. సో ఎనీవే ఏదైనా సరే పెళ్ళి కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా మ్యారేజ్ అయినా ఏదైనా సరే చూసుకొని నిర్ణయాలు తీసుకోండి. 4 ఆఫ్ వ్యాండ్స్తో, కింగ్ ఆఫ్ కప్స్తో. ఓకే? నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించి. నాకు తెలిసి చూస్తున్న మా వ్యూవర్స్కి ఎవరికో మ్యారేజ్ ప్రపోజల్ రాబోతుంది. వాళ్ళు ఆ విషయంలో చాలా ఆలోచనలో పడిపోతారు అన్నట్టు. సో పేజెస్ వాట్స్తో మీరు ఒక నిర్ణయానికి ఇలా మనకి ఏంటి అంటే పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో నేను చెప్తున్నాను కదా, మ్యారేజ్కి సంబంధించి అయినా, ఎంగేజ్మెంట్కి సంబంధించి, లేదనుకుంటే ఒక శుభకార్యానికి సంబంధించిన ఏదైనా సరే ఆ విషయంలో మీరు వాళ్ళని తెలుసుకునటం, వీళ్ళని తెలుసుకునటము, మీరు ఏదైనా ఆన్లైన్లో జాబ్
చేస్తుండొచ్చు, స్పై చేస్తున్నారు. ఇదిగో మనకేదో కార్డు చూడ ఇలా వచ్చేసేస్తున్నారు. స్పై చేయటము, ఒక పొసెస్నెస్ ఏర్పడటము వాళ్ళ పైన కానీ దేనిపైన కూడా. ఒక సినారియో మాత్రం డ్యామ్ షూర్ ఎవరికో మ్యారేజ్ అయితే అవ్వడానికి సిద్ధంగా ఉందండి. వాళ్ళ కోసం ఇది వాళ్ళు మాత్రం వీడియో చూస్తున్నారు డెఫినెట్గా. సో ఏమైపోతుందంటే మీరు తెలుసుకున్నటము, ఆ విషయంలో ఏదైనా మీకు తెలిసిన ఒక పొసెస్నెస్, ఒక జలసీ ఉండటము ఇలా ఉండబోతుంది. సో మనకేంటి అంటే వాట్ ఎవర్ ఏదైనా సరే పేజ్ స్వాట్స్తో ఆన్లైన్లో స్పై చేయటం, 24 అవర్స్ ఎక్కువ చూస్తున్న మా వ్యూవర్స్ ఎక్కువ టారో రీడింగ్ చూడటం, వాళ్ళని తెలుసుకునటం, వీళ్ళని తెలుసుకునటం, ఇలా మీకు వాళ్ళ గురించి తెలుసుకోవడమే ఈ రోజంతా మీకు సరిపోతుంది. ఓకేనా? అయితే 6 ఆఫ్ కప్స్తో కొన్ని సినారియోస్ ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్ళటం, ఫ్రెండ్స్తో ముచ్చటించుకునటం, ఈరోజు ఫ్రెండ్స్తో ముచ్చటించుకునటము, సరదాగా గడపటము, చిన్ననాటి విషయాలు జ్ఞాపకం చేసుకునటము, మీకేదో చేస్తున్న దాంట్లో ఒక జాబ్లో కానీ ఏదైనా బిజినెస్లో కానీ మీకు మనీ వచ్చిందన్న ఆనందంతో మీకు సెలబ్రేషన్ చేసుకుంటారు, ఫ్రెండ్స్ని కలుస్తారు, మీ క్లాస్మేట్ని, మీ కాలేజ్ మేట్ని, మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకొని సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. సో మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్తో ఓకే ఒక ఏంటి అంటే మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం మీరు కానీ వెయిట్ చేస్తుంటే మీ 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 మంచితనాన్ని, మీ గుర్తింపుని తెలుసుకొని మీ మనసులో, మీ మైండ్లో ఎవరైనా మీ పర్సన్ కానీ ఉండుంటే మీరు ఎవరి కోసమైనా ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం అని మీరైతే ఎదురు చూడరు. ఎందుకంటే మీరు క్వీన్ కదా, ఎదురు చూడరు. మీరే ఒకరికి ఇలా విసిరేసెట్ అయిపోయి అన్నట్టు. సో మీ మంచితనాన్ని, మీరు పడ్డ కష్టాన్ని ఎవరైనా మీ లైఫ్లో జీవితంలో ఎవరైనా ఉండుంటే వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటూ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని, మీ దగ్గరికి రావాలని ఈరోజు ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, మీ లైఫ్లోకి మటుకు మీ క్లాస్మేట్ అయినా రావచ్చు, మీ మనసులో ఉన్న పర్సన్ అయినా రావచ్చు. సో ఇలా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి మిమ్మల్ని మీ ఉందాతనాన్ని, మీ మంచితనాన్ని తెలుసుకొని రావాలని చూస్తున్నారు. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ రిపీట్ చేస్తాను. నిన్న 5 years 7 years 11 years ఇలా చెప్పాను. ఏం చెప్పాను అంటే అక్కడ నేను రిలేషన్లో ఉన్నారు అని చెప్పడం మర్చిపోయాను. కొంతమంది కాల్స్ మెసేజ్ రాదేమో ఇన్ని సంవత్సరాలు అనుకున్నారు. తులసి గారు అనుకుంటానా? తులసి అనుకుంటా. తులసి, నేను చెప్పింది ఇన్ని ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నారని అర్థమమ్మా. అయినా నేను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశాను. ఓకేనా? అయితే 6 ఆఫ్ కప్స్తో మీరు ఆ పర్సన్ వచ్చారని సంతోషంతో కూడా కొంతమంది సెలబ్రేషన్ చేసుకుంటారు. ఓకేనా? అది అయితే మనకు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్తో చూస్తున్న వాళ్ళు మా వ్యూవర్స్ ఈరోజు కింగ్ ఆఫ్ కప్స్తో ఒక నిర్ణయాలు తీసుకుంటారు, చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్. సో మీరు ఎంత మృదువైన పర్సన్ అయినా ఏదైనా కొన్నిట్లలో ముక్కుసూటిగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు దేనికోసమో చర్చలు జరుగుతాయి, దేనికోసమో నాకు తెలిసి ఒక మ్యారేజ్ ప్రపోజల్ అనుకుంటున్నాను నేనైతే. ఓకేనా? అయితే మనకు ఇక్కడ ఒక చిన్న ఆఫర్ రాబోతుంది. ఒక సినారియోకి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఆన్లైన్లో స్పై చేస్తుంటారు. ఒక ఆఫర్ రాబోతుంది, వస్తుందా రాదా అని, నాకు జాబ్లో ఒక ఆఫర్ వస్తుందా రాదా అని చెప్పేసానని ఒక సినారియో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ఒక ప్రమోషన్ కోసమే కానీ, జాబ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళటం దాని గురించి కానీ, దేనికోసమైనా సరే వాళ్ళు వెయిట్ చేస్తుంటే వాళ్ళకు ఒక ఆఫర్ రాబోతుంది. ఇంకొక సినారియో మీ పర్సన్ కోసం, కాల్ కోసం, మెసేజ్ కోసం, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది. ఒక సినారియో ఈరోజు. ఓకేనా? ఇక మెయిన్ సబ్జెక్టుకి వచ్చేసేస్తే ఈ కార్డు నన్ను పదే డిస్టర్బ్ చేస్తుంది. నాకు అసలు హెల్త్ సిక్ అవుతున్నా. అసలు ఈ కార్డు నేను చూడలేకపోతున్నా. ద డెవిల్తో 3 of Pentacles. నేను ఎందుకంటే దీనిపైన ఈ కార్డు పెట్టేశాను. క్లారిఫికేషన్ తీస్తే చూడండి, ఇది ఎంత బ్లాక్గా ఉందో, ఇది ఎంత బ్లాక్గా ఉందో, ఎంత ఇలా వచ్చేసాయి. సో మీరు ఎవరైనా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో కానీ
తెలిసి తెలియకుండా ఇరుక్కొని పోయి ఉంటే ఆ పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే ఆ పర్సన్ మీకు ఇది బ్లాక్ మ్యాజిక్ చేయించారండి, ఇది ఎవరికో తెలియదు, ఇది 100% బ్లాక్ మ్యాజికే జరిగింది, ఇది దాదాపు 4-5 డేస్ నుంచి కంటిన్యూగా డెవిల్ కార్డ్ వస్తుంది. సో బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుళ్ళు గోపురాలను తిరుగుతున్నారు అది తగ్గడానికని. అది లేదు, అదొక సినారియో. మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకుంటే మీరు ఈ మధ్య ఎవరితో గొడవ పడున్న వాట్ ఎవర్ ఏదైనా సరే ఏదో చిన్నగా మీకు ఏదో బ్లాక్ మ్యాజిక్ అని జరిగిందండి. డ్యామ్ షో జరిగింది. ఇంత మంచి కార్డ్స్కి ఆ డెవిల్ కార్డ్స్ ఎస్ మీరు బ్లాక్ మ్యాజిక్ జరిగింది అన్నాను కదా, వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది. అతి త్వరలో అందరి గురించి మీరు రిమూవ్ అవుతారు. ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగిందని ఎవరైనా బాధపడుతుంటే మీరు గట్టిగా చూపించుకోండి, ఏదైనా గురువులను సంప్రదించండి. ఓకేనా? వీలనేది మీకు ఫేవర్గా టర్న్ అవ్వబోతుంది అతి త్వరలో. ఇంత షఫిల్ చేసినా ఆ కార్డు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి గైస్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే చూపించుకోండి, ఎక్కడైనా గట్టిగా చూపించుకోండి. మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు, అనుమానించకూడదు. బట్ మీకు డౌట్ అనిపిస్తే ఎక్కడైనా చూపించుకోండి మా. ఓకేనా? ఈ బ్లాక్ మ్యాజిక్ చేసి ఎవరు బాగుపడరు, ఒకరి జీవితాలతో ఆడుకుంటే ఎవరు బాగుపడరు మా. చూపించుకోండి, గట్టిగా చూపించుకొని యూనివర్స్ ప్రేర్ చేయండి. శ్రీమాత్రే నమః. ఆపర్చునిటీ నేను చెప్పాను కదా, ఒక ఆపర్చునిటీ రాబోతుందనని. అన్లైక్లీ ఎవరిని నెగిటివ్గా మాట్లాడకండి, ఎవరిని దూషించకండి, అసలు డౌట్ పడకండి, నెగిటివ్గా మాట్లాడటం ఆపేయండి. ఏది చూస్తున్న మా వ్యూవర్స్కి పదే చెప్తున్నాను, నెగిటివ్ అనేది అస్సలు మంచిది కాదు. ఎవరిని అనుమానించద్దు, ఎవరిని ఉన్నది నోరు ఉందని మాట్లాడకూడదు. బి అసెప్టివ్, ఆశా దృక్పథంతో ఉండండి. ఎస్, కమ్యూనికేషన్ క్లియరింగ్. మీకు ఏదో కమ్యూనికేషన్ రాబోతుంది, మీ చిన్ననాటి స్నేహితులను కలవబోతున్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్తో ముచ్చటించుకుంటారు. మీకు ఏదైనా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారా, ప్రమోషన్ రాబోతుంది. ఇదండి ఈరోజు అయితే మీకు ఇలా ఉండబోతుంది. చాలా పాజిటివ్గా వచ్చేసాయి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ మెసేజ్ చేయండి. ఎనీవే ఒక ఏంటి అంటే మన ఒక లైవ్కి వచ్చేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అయితే ఇలా చెయ్యరు నాకు తెలిసి, కొత్త వాళ్ళు ఏమో నాకు తెలీదు. క్వశ్చన్ నిజంగా అవసరం అనుకుంటేనే వేయండి. ఆ క్వశ్చన్లో అబద్ధాలు ఆడకండి. రీయూనియన్ జరిగింది అని కొందరు అంటారు కానీ క్వశ్చన్ వేస్తారు. కొంతమంది చూసేవాళ్ళు ఏం చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళని బతుకున్నట్టుగా క్వశ్చన్ అడుగుతున్నారు ఒకరు. ఇంకొకరు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి వేరే వాళ్ళతో ఉన్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కాపురం చేసుకుంటుంటే వాళ్ళకు నాకు పెళ్ళవుతుందని మళ్ళీ ఇలా అతి తెలివి ప్రదర్శించొద్దండి. నిజంగా బాధలో ఉన్నారా మీరు, మీకు అవసరం ఆ క్వశ్చన్ వెయ్యండి. మీరేదో టైంపాస్గా ఏదో ఎదుటి వాళ్ళతోనే మీరు క్వశ్చన్స్ వేయకండి. అర్థమవుతుందా? ఎవరిని తక్కువ చేయకండి. మేము ఎంత కష్టపడతామో, మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, ఏదో కార్డ్స్ చూస్తున్నారు, ఏదో చెప్తున్నారు కాదు. ఇవి మేము చెప్పే ప్రతి ఒక్క మాట ఒక పాజిటివ్ మనందరి లైఫ్లో జరగాలనే మేము ఒక సంకల్పంతోనే కూర్చుంటాం. డబ్బంటారా అందరికీ అవసరమే. మరి మేము కష్టపడుతున్నాం కదా, మేము బ్రతకాలి కదా, మాకు పిల్లలు ఉంటారు కదా. చెప్పండి, టైంపాస్ ఎందుకండి? మనం దేన్ని చేపడతామో దాంతోనే మనకు తప్పదన్నట్టు ప్రతిదీ సిన్సియర్గా ఉండండి, సంకల్ప బలంతో ఉండండి, చిత్తశుద్ధితో ఉండండి. ఒక వే ఎంచుకుంటే దాంట్లో మనం ఏం చేయగలుగుతాం, మనం ముందుకు వెళ్తామా లేదా ఆలోచించండి, బాగా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. ఒకరు చూసి ఒకరు మంచిగా నేర్చుకోండి. దేన్ని తక్కువ చేయకండి. టారో రీడర్స్ అంటే ఏదో టైంపాస్ కాదండి. ఇదండి నేను నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెంబర్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యు.